ముఖ్యమంత్రి ఎక్కడుంటే ఆ నేత అక్కడ ఉండాల్సిందే. ఆ నాయకుడు లేనిదే రేవంత్ రెడ్డి కాలు బయట కూడా పెట్టాడు. విద్యాశాఖ షాడో మంత్రిగా పేరున్న ఆ నేత సినిమాటోగ్రఫీ శాఖను సైతం ఏలుతున్నాడు. మరోవైపు రేవంత్ సన్నిహిత నేత మితిమీరిన జోక్యంపై మంత్రులు రగిలిపోతున్నారట. ఇంతకు రేవంత్ రెడ్డికి తోడు నీడగా ఉండే ఆ నేత ఎవరు? ఆ నేత మితిమీరిన జోక్యంపై రగిలిపోతున్న మంత్రులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తోడు నీడలా ఉండే రోహిన్ రెడ్డి ఆగడాలపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చనే నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే రోహిన్ సీఎం పర్యటనలో కీలకంగా వ్యవహరిస్తారు. రోహిన్ రెడ్డి లేనిదే రేవంత్ రెడ్డి అడుగు బయట పెట్టారన్న టాక్ ఉంది. అది తెలంగాణలో అయినా, దేశంలో ఎక్కడికి వెళ్లినా, అంతేకాదు విదేశీ పర్యటనలో సైతం రోహిన్ రెడ్డి ఉండాల్సిందేనట. పార్టీతో పాటు పాలనా వ్యవహారాల్లో ఇటీవల రోహిన్ రెడ్డి జోక్యం పెరగడంపై కాంగ్రెస్ వర్గాలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని రోహిన్ రెడ్డి రెచ్చిపోతున్నాడన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతుంది. రోహిన్ రెడ్డికి విద్యాశాఖ షాడో మంత్రి అన్న పేరు ఉంది. విద్యాశాఖలో రోహిన్ రెడ్డి సిగ్నల్ ఇవ్వనదే ఏ ఫైలు ముందుకు కదలదట. ప్రైవేట్ యూనివర్సిటీలు కావాలన్నా, ఇంజనీరింగ్ సీట్లు పెంపు విషయంలో రోహిన్ రెడ్డి ఓకే చెప్తేనే పని అవుతుందట. ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ గా ఉన్న రోహిన్ రెడ్డి సినీ ఇండస్ట్రీలో పెత్తనం చెలాయిస్తున్నారట. సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధం లేకుండానే ఆ శాఖలో అన్నీ తానే వ్యవహరించారట. ముఖ్యమంత్రితో నిర్మాతల సమావేశం సైతం మంత్రి వెంకటరెడ్డికి సంబంధం లేకుండానే రోహిన్ రెడ్డి ఏర్పాటు చేశారన్న చర్చ నడిచింది. దీంతో రోహిన్ రెడ్డి మితిమీరిన జోక్యంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి రగిలిపోయారట. తన శాఖలో రోహిన్ రెడ్డి పెత్తనమేంటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వాగ్వాదానికి సైతం దిగినట్టు తెలిసిందే. ఇకపై సినిమాటోగ్రఫీ శాఖలో రోహిన్ రెడ్డి జోక్యం చేసుకోరని హామీ ఇవ్వడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనక్కి తగ్గారట. ఇదిలా ఉంటే తాజాగా మరొక వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ కు వచ్చారు. మెస్సీ టూర్ బాధ్యతలను ఒక ప్రైవేట్ ఈవెంట్ కు అప్పజెప్పారు. ప్రభుత్వానికి సంబంధం లేని ఈ పర్యటనలో రోహిన్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించారు. పార్వతిరెడ్డి అనే ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం అండదండలతో మితిమీరిన జోక్యం చేసుకున్నారట. ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్ పార్వతిరెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహిత బంధువు. ఆ ఎమ్మెల్యే సైతం ఈవెంట్లో కీలకంగా వ్యవహరించారు. అయితే ముఖ్యమంత్రి పేరుతో వచ్చిన దాదాపు 2500 పాసులను తానే తీసుకున్నారట. తనకు నచ్చిన వారికి ఆ పాసులను ఇవ్వడంతో కాంగ్రెస్ వర్గాలంతా గుర్రుగా ఉన్నాయట. ఇక రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్బాల్ గేమ్లో క్రీడల శాఖ మంత్రి వాకటి శ్రీహరిని గ్రౌండ్లోకి సైతం అడుగు పెట్టకుండా అడ్డుకున్న రోహిన్ రెడ్డి ఏ హోదా లేకుండా తాను మాత్రం గ్రౌండ్లోనే ఉంటూ తన కొడుకుని సైతం మెస్సీతో ఫుట్బాల్ ఆడించారని మంత్రులంతా రగిలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమంలోనైనా రోహిన్ రెడ్డి పెత్తనమేంటని మంత్రులు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల మంత్రి సురేఖ ఓఎస్డీ వ్యవహారం ముదరడంలో ఈయనే కీలకంగా వ్యవహరించినట్టు చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుని రోహిన్ రెడ్డి అడ్డగోలు వ్యవహారాలను నడిపిస్తున్నారన్న వాదన కాంగ్రెస్ నేతల్లో వినబడుతుంది. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రోహిన్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేసేది ఎవరో చూడాలి.